ఏడాదిలో కాంగ్రెస్ నిర్వాకం బట్టబయలైంది. అప్పులపై రోత మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఏడాది పాలనలోనే 1,23,000 కోట్ల అప్పులు చేసింది. అదే విషయాన్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు. నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న రుణాలు 51,000 కోట్లకు చేరుకోగా ఎఫ్ఆర్బీఎం యేతర రుణాలు 61,000 కోట్లకు, ఇతర రుణాలు 10,000 కోట్లకు చేరినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పాలన అంతా అప్పులమయంగా మారింది. అధికారంలోకి రాకముందు అప్పులు ఎందుకు చేశారని కోతలు కోసిన రేవంత్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అక్షరాల 1,23,000 కోట్లు అప్పు చేశారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలో 1.23 లక్షల కోట్ల అప్పు చేసినట్లు శాసనసభ సాక్షిగా ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఎస్ఆర్బీఎం పరిధిలో తీసుకున్న రుణాలెన్ని, దాని పరిధిలోకి రాకుండా తీసుకున్న రుణాలెన్నో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, కె సంజయ్, మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి బట్టి సమాధానమిచ్చారు. 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వ రుణాలు, ప్రభుత్వేతర రంగాలకు ఇచ్చిన గ్యారంటీల వివరాలు వెల్లడించారు. నవంబర్ 30 వరకు ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న రుణాలు 51,277.71 కోట్లు అని, కార్పొరేషన్లు, ఎస్పీవీలు డ్రా చేసిన ఎఫ్ఆర్బీఎం యేతర రుణాలు 61,991.14 కోట్లు అని, ఇతర రుణాలు 10,099.70 కోట్లు అని తెలిపారు. అప్పులపై చర్చ సందర్భంగా బట్టి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం సృష్టించాయి. వచ్చే 30 ఏళ్లలో వసూలయ్యే జీఎస్టీని ఇప్పుడే తమకు ఇచ్చేసి ఆ తర్వాత నింపాదిగా దానిని వసూలు చేసుకోవాలని అదానీ, అంబానీలకు కోరితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన బీఆర్ఎస్ సభ్యులు రేవంత్ అదానీ బాయ్ బాయ్ అని నినాదాలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తాజాగా ఆర్బీఐ నుంచి మరో 1,500 కోట్ల రుణం తీసుకుంది. 1000 కోట్ల విలువైన ఒక బాండ్ను 23 ఏళ్ల కాలానికి, 500 కోట్ల విలువైన బాండ్ను 22 ఏళ్ల కాలానికి ఆర్బీఐకు జారీ చేసి ఈ రుణం పొందింది. ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. ఇప్పటి వరకు ఒక్క ఆర్బీఐ నుంచే 55,618 కోట్ల అప్పు సమీకరించింది. నిన్నడు డిసెంబర్ 12న ఆర్బీఐ నుంచి 500 కోట్లతో మొదలుపెట్టిన ప్రభుత్వం తాజాగా ఇప్పుడు మరో 1,500 కోట్ల రుణం తీసుకుంది.